నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్కు అంటే ట్యాపింగ్ సంబంధించి సిట్ విచారణ జరిపింది. ఆ విచారణలో బండి సంజయ్ పలు విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని మీడియాకు కూడా చెప్పిండు. అంటే ఒక ముగ్గురు ఫోన్లు తప్ప అందరు ఫోన్లు ట్యాప్ చేసి పడేసిండు. 6500 ఫోన్లు ట్యాప్ చేసిండ్రు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ కో అని చెప్పేసి నిన్న బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇది చేయడమే కాదు, అక్కడ ఏది నగదు లావాదేవీలు కథా కార్యక్రమం ఏమైనా జరుగుతూ ఉంటే, లేకపోతే ఏదైనా ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ కూడా ట్యాప్ చేసేసి టైంకి వచ్చేసి ఆ డబ్బులు పట్టుకున్నారు. ఆ డబ్బులు ఎక్కడ పోయినా కూడా తెలియదు, మొత్తం కూడా ఆగమాగం చేసింది అనేటువంటి మాటను నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పినటువంటి మాట. అయితే నేను తర్వాత ఏది కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి మాటలను కూడా నెంబర్ కూడా తీసుకొచ్చిండ్రు సిట్టు అధికారులు. ఈ నెంబర్ ఎవరిదని చూస్తే అది అమిత్ షా నెంబర్ ఉన్నది, అంటే కేంద్ర హోంమంత్రి ఉన్నది. ఆయన నెంబరు ఇట్లా మాట్లాడినటువంటి విషయాలు అంటే కాన్ఫిడెన్షియల్గా ఏదైతే మాట్లాడుతామో ఆ విషయాలన్నింటినీ కూడా అంటే ట్యాప్ చేసి పాపాలకు పాల్పడినటువంటి మాటను నిన్న బండి సంజయ్ చెప్పిండ్రు. ఆలుమొగలు మాట్లాడుకునే మాటలను, తర్వాత జడ్జీలు మాట్లాడుకునేటువంటి సంభాషణలు, ఇట్లా రకరకాలుగా మొత్తం కూడా వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఇది ఏమని చెప్పినాడు వాళ్ళు. ఇంకా ఈ మావోయిస్టుల ఫోన్లు, మావోయిస్టులతోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, లేకపోతే మావోయిస్టులు సానుభూతి పరులు, తర్వాత ఇట్లా అని చెప్పేసి నక్సలైట్ల పేరుతోటి ఈ ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేసిందంట. ఆ ట్యాప్ చేసిన దానిపైన సంబంధించి 100% దీంట్లో కోట్ల రూపాయలు కేటీఆర్ కొల్లగొట్టిండనేటువంటి మాటను బండి సంజయ్ మాట్లాడిండు. కేటీ రామారావు ఏమంటుండు, 48 గంటల్లోగా ఒకవేళ క్షమాపణ చెప్పు, అది అబద్ధం అని చెప్పు, లేకపోతే 100% న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పేసి అక్కడ కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాత్రం వాస్తవం అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అర్థం కావడం కాదు, ఇక సిట్ అధికారులే క్లియర్గా ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిండ్రు ఆ నెంబర్లో పిలిచి అందరికి పిలిచి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు. దీంతో ఇక్కడ తీన్మాన్ మల్లన్న ఫోన్ ఆయన అంటే గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగాని కాదు, ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ అయితే తప్పుడు విధానాలను తప్పుపడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు, చైతన్యం చేసినందుకు అట్లా రకరకాలుగా చాలామంది ఫోన్లు ట్యాప్ చేసేసి పాపాలకు పాల్పడ్డది గత ప్రభుత్వం అనేటువంటి స్పష్టంగా అర్థమవుతా ఉంది.